హాయ్ ఆల్. ఇప్పుడే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్కి వచ్చిన 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అనే మూవీ చూసా. టైటిల్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందని చూసామాట. యాక్చువల్గా మూవీ ఎలా ఉందంటే పర్లేదు, వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. అయినా మూవీ రన్ టైం కూడా వచ్చేసి 1 hour 30 minutes అన్నమాట. సో చూసేయచ్చు. ఇంతకీ ప్లాట్ ఏంటంటే, ప్లాట్ చాలా సింపుల్, మనకి టైటిల్లో ఉన్నదే ఉంటుంది. కానీ కొంచెం బ్రీఫ్గా చెప్తా. ఏంటంటే మన హీరో ఒక లవ్ స్టోరీ రాద్దాం అనుకుంటాడు అనమాట. సో తనకి ఇన్స్పిరేషన్ ఏం దొరకక డేటింగ్ యాప్ ఓపెన్ చేసి రైట్ స్వైప్ కొట్టి మన హీరోయిన్ కి ఫ్రెండ్ అవుతాడు. వాళ్ళిద్దరికి మ్యాచ్ తగులుతుంది. వాళ్ళిద్దరు కలిసి అలా లవర్స్ కింద మారుతారు. ఇంతకీ వాడు స్టోరీ రాయడం అనేది పక్కన పెట్టేస్తారు అనమాట. లవర్స్ కింద మారిన తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్తాడు. ఒక రోజు వెళ్ళిన తర్వాత అక్కడ స్ట్రక్ అవుతాడు. ఇది అక్కడి నుంచి మనకు అసలైన స్టోరీ స్టార్ట్ అవుద్ది అనమాట. స్ట్రక్ అయిన తర్వాత ఈ 14 days హీరో అక్కడ ఎందుకు స్ట్రక్ కావాల్సి వచ్చింది, అది 14 days అనే ఎందుకు ఆ కౌంట్ పెట్టారు అనేది మనకి మూవీలో చూపిస్తారు అనమాట. నాకేంటంటే ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది అనమాట, ఈ 14 daysలో ఒక్కసారి కూడా వీడికి ఛాన్స్ దొరకలేదా, నైట్ 12 తర్వాత కానీ మాక్సిమం 1-2 తర్వాత ఎస్కేప్ అవడానికి ఛాన్స్ దొరకలేదని. కానీ ఆ పాయింట్స్ వీళ్ళు చాలా మంచిగా హ్యాండిల్ చేశారు. కొన్ని సీన్స్ అనేవి బాగా రాసుకున్నారు అనమాట. అంటే కొంచెం లాజికల్గానే రాసుకున్నారు. ఈ లాజికల్గా ఏం లేవు కానీ అవి బాగున్నాయి, స్టోరీకి బాగా హెల్ప్ చేసాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్. దీంట్లో మనకి మెయిన్గా కనిపించేది హీరో అంకిత్, శ్రేయ అండ్ వెన్నెల కిషోర్ గారు. వీళ్ళ ముగ్గురు ఉంటారు అనమాట. హీరో అయితే బాగానే చేశాడు. యాక్చువల్గా మనకి 80% ఆఫ్ ద ఫిలిం మనకి మొత్తం స్క్రీన్ మీద హీరోయే కనిపిస్తాడు. తన స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది, ప్లస్ తను యాక్టింగ్ కూడా బాగానే చేశాడు. ఉన్న దాంట్లో తన రోల్కి తను న్యాయం చేశాడని చెప్పుకోవచ్చు. హీరోయిన్ కూడా బాగానే చేసింది, తను కూడా అంతే. హీరో తర్వాత కొంచెం మనకి ఎక్కువ కనిపించేది తినే. నెక్స్ట్ వచ్చేసి వెన్నెల కిషోర్ గారు పెట్టారు కానీ నాకు పెద్దగా వాడుకున్నట్టు అనిపించలే. ఎక్కడో ఒక 2-3 scenes దగ్గర కొంచెం బాగుంది అనిపించింది అంతేగాని మిగిలిన టైం అంతా అతని స్క్రీన్ మీదకి వచ్చినప్పుడల్లా ఒక క్రింజ్ కామెడీ పెట్టేశారు అనమాట. అదైతే అస్సలు వర్కౌట్ అవ్వలే. చూపించిన దాన్నే మళ్ళీ రిపిటేటివ్ గా చూపిస్తారు. ఆ కామెడీ అనేది నాకు నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం పర్లేదు, ఒక సాంగ్ అయితే బాగుంది అంతే. ఇంకా మూవీ కూడా పెద్ద ఖర్చేం కాలేదన్నమాట. ఎక్కువ ఒక 2-3 లొకేషన్స్ లో తీసారు అంతే, కానీ బాగానే ఎగ్జిక్యూట్ చేశారు. లాస్ట్ లో ఇంకొకటి ఏం చేశారంటే, మూవీలో ఒక చిన్న మెసేజ్ ఇవ్వడానికి కూడా ట్రై చేశారు. ఆ మెసేజ్ కూడా బాగుంది. ఇంకా ఓవరాల్ గా మూవీ చూడాలా వద్దా అంటే చూసేయచ్చు, వన్ టైం వాచ్ మాట. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.